మిత్రమా, అవసరం లేకుండా అడగకుండా మాట్లాడడం ఒక రోగం. అడిగినప్పుడే అవసరమైనప్పుడే మాట్లాడడం ఒక యోగం. మన మాటకి చాలా విలువ ఉంది ఈ ప్రపంచంలో. మన ప్రపంచమంతా మన వైపుకు నడిచేది మన మాటతోనే మిత్రమా. మన మాటలు ఎలా ఉంటే మనం ఈ ప్రపంచంలో అలాంటి గౌరవమే మనకి దక్కుతుంది. అవసరం ఉన్నా లేకున్నా, అవతలవాడు అడగకపోయినా అనవసరంగా ఎక్కువగా మాట్లాడుతున్నామంటే మనపై మనం, మన ఆలోచనలపై మనం, మన మాట తీరుపై మనం పట్టు కోల్పోయామని అర్థం మిత్రమా. ఇది తెలియని ఒక మానసిక జబ్బని గమనించి అర్థం చేసుకో మిత్రమా. అడిగినప్పుడు మాత్రమే, లేదా అవసరమైనప్పుడు మాత్రమే, అవసరమయ్యేంత మాత్రమే మాట్లాడుతున్నామంటే మనం మన చేతుల్లో ఉన్నాం, మానసికంగా సంపూర్తి ఆరోగ్యంగా ఉన్నామని అర్థం మిత్రమా. కాదంటారా? నచ్చని క్షణాలు చాలా వస్తాయి. మోసపోయామనో కోల్పోయామనో మధ్యలో వదిలేరాదు మిత్రమా. తోటి ప్రయాణకుడు నచ్చకపోతే రైలు నుంచి దూకేస్తామా? గొడుగు రంగు నచ్చకపోతే వర్షంలో తడుస్తూ వెళ్తామా? ఏదైనా సరే గమ్యం చేరుకోవాలి. మన ప్రయాణమే మన కథ. మధ్యలో వచ్చేవి ప్రకటనలు మాత్రమే మిత్రమా. కాదంటారా? మనసులోని భావాలను నిర్భయంగా చెప్పేవారి మనసు స్వచ్ఛంగా ఉంటుంది. చెప్పే విధానం ఎదుటివారి మనోభావాలు కించపరచకుండా చేసినప్పుడు మాత్రమే. అవునా మిత్రమా? ఎప్పుడైనా సరే వాగేవాడితో రహస్యం చెప్పకూడదు. వాదించేవాడితో వాదన అస్సలు చేయకూడదు. తెలివైన వాడితో పోటీ పడకూడదు. తెగించినోడితో అస్సలు తలపడకూడదు మిత్రమా. అర్థమైందనుకుంటా. స్త్రీకి ఉన్న ఆత్మీయత మగవారికి ఉండదు. ఆడపిల్ల పెరిగి పెద్దదై తల్లికి స్నేహితురాలవుతుంది. మగవాడు పెరిగి చాలా వరకు తండ్రికి శత్రువవుతాడు. ఇది జీర్ణించుకోలేని నిజం. ఏ తండ్రి అంగీకరించలేని సత్యం. భార్యగా, తల్లిగా, చెల్లిగా, అక్కగా, బిడ్డగా స్త్రీ మాత్రమే ఆత్మీయని పంచుతుంది. కాదంటారా? మనిషి జీవితంలో తాను బ్రతికిన గొప్ప స్థానం తల్లి గర్భంలో ఉన్న 10 నెలలు. ఎందుకంటే అక్కడ ఏ మనిషి తప్పు చేయడు. ఎంత చీకటి ఉన్నా సరే భయం వేయదు. దేని మీద కూడా ఆశ ఉండదు. నాది అనే స్వార్థం ఉండదు. ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండేది కూడా తల్లి గర్భంలో మాత్రమే. అందుకే మిత్రమా, మనిషి చూసిన గుడి తల్లి గర్భం, మనిషి చూసిన దైవం తల్లి ప్రేమ మాత్రమే. ఎదుటివారి తప్పొప్పులు నవ్వుతూ భరించినంతకాలం మంచి వాళ్ళమే. ఎప్పుడైతే తప్పుని తప్పు అని చెప్పి సరిచేయాలని చూస్తామో అప్పుడే మనలో మనకి తెలియని లోపాలు వెతికి మరీ ప్రపంచానికి మరో రకంగా పరిచయం చేస్తూ ఉంటారు. అప్పటి వరకు మనం చూపిన ప్రేమాభిమానాలు అన్నీ కూడా మరుగున పడిపోతాయి. ఇదే నేటి మనుషుల తీరు మిత్రమా. బ్రతుకంటే భోగం ఒక్కటే కాదు, త్యాగం కూడా. బ్రతుకంటే స్వార్థం ఒక్కటే కాదు, నిస్వార్థం కూడా. మానవత్వానికి మచ్చ తెచ్చే స్వార్థం ఎన్నటికీ ప్రశాంతతనివ్వదు. కారుణ్యం, దయ, పరోపకార భావన, త్యాగం ఇవే మనిషికి నిజమైన ఆభరణాలు. ఒక్క విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా. మన కష్టకాలంలో మన తోడుని ఎవ్వరు వదలరు. మన మాటల తడబడిని బట్టి మన బాధను పసిగట్టగలరు. మన కళ్ళలో కన్నీటిని తుడిచి మన పెదవుపై చిరునవ్వు తెప్పించగలరు. ఈ ఊపిరి ఉన్నంతకాలం నేను నీతో ఉంటా, నీకు ఏమీ కాదని ఎవరు భరోసాని ఇవ్వగలరో వారి మన జీవితంలో ఉండే మన నిజమైన స్నేహితులు. కాదంటారా? అలలు తీరాన ఉన్నంత వరకు అందంగానే ఉంటాయి. మన పాదాలను తాకుతూ కాలి కింద ఇసుకను లాగుతూ అలరిస్తూ ఉంటాయి. అదే అదుపు తప్పి హద్దు దాటి ప్రవహిస్తే ప్రళయాన్ని సృష్టిస్తాయి. జీవితం కూడా అంతే మిత్రమా. మన ఆశలు, ఆలోచనలు, అలవాట్లు, కోపతాపాలు అన్నీ హద్దుల్లో అదుపులో ఉంటే జీవితం బాగుంటుంది, అందంగా ఉంటుంది. అదుపు తప్పిన, హద్దు దాటిన జీవితం అల్లకల్లోలం అయిపోతుంది మిత్రమా. కాదంటారా? ఎప్పుడైనా సరే మిత్రమా, ఎదిగినోడు గొప్పోడు కాదు, ఎంత ఎదిగినా ఒదిగినోడే గొప్పోడు.
కష్టపడితే ఎవడైనా ఎదుగుతాడు, కానీ కష్టాలను తట్టుకొని ఎదిగినవాడే ఒదిగి ఉండగలడు. ఎంత ఎత్తున్నా ఒదగని చెట్టు నీడనివ్వలేదు మిత్రమా. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగిపోయే గుణం లేనివాడి వల్ల ఎవ్వరికి కూడా అస్సలు ప్రయోజనమే ఉండదు. నువ్వెన్ని ఆస్తులు సంపాదిస్తున్నా సరే, విలాసవంతంగా గడుపుతున్నా సరే, నీకోసం వెతికే ఓ 2 కళ్ళు, నీకోసం నిరీక్షించే ఓ మనసు, నీ క్షేమం కోరే ఒక వ్యక్తి లేనప్పుడు నీ సంపాదన, జీవితం 2 కూడా వ్యర్థమని తెలుసుకో మిత్రమా. మొసలికి నాలుక ఉండదు, తాబేలికి వెంట్రుకలుండవు, చేపలకి జీర్ణశక్తి ఉండదు, పాముకి చెవులు ఉండవు. కానీ మనుషులకి అన్నీ ఉండి కూడా మంచి మనసు ఉండదు మిత్రమా. ఒక అమ్మాయిని ప్రేమించాలంటే మంచి మనసుంటే చాలు. అదే జీవితాంతం తనతో గడపాలని, పెళ్లి చేసుకోవాలని ఉంటే పోషించే సామర్థ్యం కూడా ఉండాలి. ప్రతి వారిని ప్రేమించవద్దు మిత్రమా. పెళ్ళి అనేసరికి ధైర్యం సరిపోదు, తడబడతాము. అప్పటి వరకు తని సర్వస్వం అంటాము. ఎదుటివారి ఫీలింగ్స్తో ఆడుకోవద్దు. అర్ధాంతరంగా వారిని మానసిక వేదనకి అస్సలు గురి చేయవద్దు మిత్రమా. గుర్తించుకో, ఇద్దరు కలుసుకోవాలన్నా విడిపోవాలన్నా అందుకు ఆ ఇద్దరి అంగీకారం ఉండాలి. నిర్ణయం ఒక్కరిదే అయితే దాని ఫలితం మిగిలిన ఆ ఒక్కరు మాత్రమే మోయాల్సి వస్తుంది. ప్రపంచాన్ని ఉద్ధరించేవాడు ఎవ్వరికీ వద్దు, వాళ్ళ కుటుంబాన్ని ఉద్ధరించేవాడు మాత్రమే కావాలి. ఇలాంటి పెంపకాల మధ్య గొప్ప గొప్ప వాళ్ళు ఎలా పుట్టుకు వస్తారో, ఒకవేళ పుట్టినా ఎలా నెట్టుకు వస్తారో కాస్త ఆలోచించండి. సోమరిపోతూ మాత్రమే వెంటనే అలసిపోతాడు. అలుపెరగని కష్టజీవి నిరంతరం పోరాడతాడు. ఒకరి మీద బురద చల్లేవాడు అధాపాతాలకి వెళ్ళిపోతాడు. మింగులు పడకపోయినా సరే ఇదే జీవిత సత్యం మిత్రమా. సమాజంలో జరుగుతున్నది అనునిత్యమిదే. ప్రపంచంలో ఒక మనిషికి మాత్రమే ఉండే ప్రమాదకరమైన మానసిక రోగం ఓర్వలేనితనం. తనకు లేనిది తన వాళ్ళను చూసి ఏడ్చేవాడికి ఎన్ని ఉన్నా సరే వాడు నిత్య దరిద్రుడే కాదంటారా మిత్రమా. ఒక ఆడదాని నోటి నుంచి మా ఇంటికి వెళ్ళిపోతాననే మాట వచ్చిందంటే తనని ఎంత బాధ పెట్టి ఉంటావో, తన మనసు ఎంత గాయపరిచి ఉంటావో కాస్త ఆలోచించు మిత్రమా. ఎందుకంటే తన పుట్టి పెరిగిన వాతావరణాన్ని, తల్లిదండ్రుల్ని అన్నీ వదిలి నీ చింతకు వస్తుంది. తనని కన్న తల్లిదండ్రుల కన్నా ప్రాణంగా నిన్నే ప్రేమిస్తుంది మిత్రమా. అలాంటి ఆడదాని మనసు అస్సలు బాధ పెట్టవద్దు. అలాంటి ఆడదాని నుంచి ఆ మాట వచ్చిందంటే ఇక నీ మీద మనసు విరిగిపోయినట్టే నీ అర్థం చేసుకో. అర్థమైందనుకుంటా. ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.